పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ధర్నా చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు. అలాగే పార్లమెంట్ లో సెక్యూరిటీ లోపాలపై కూడా ఇండియా కూటమి నిరసన తెలియజేయనుంది. పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ ధర్నా నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయబోతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేయనున్నారు. అలాగే పార్లమెంట్ లో సెక్యూరిటీ లోపాలపై కూడా ఇండియా కూటమి నిరసన తెలియజేయనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, పార్లమెంట్ లో ఎంపీలను సస్పెండ్ చేయాలని నిరసిస్తూ కాంగ్రెస్ రోజు దేశవ్యాప్తంగా ఇచ్చారు. హైదరాబాద్ లో ఇంకా ధర్నా చౌక్ లో ఈరోజు కాసేపట్లో ధర్నా ప్రారంభం జరుగుతుంది. ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ నేతలందరూ పాల్గొనబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ధర్నా కొనసాగుతుంది. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ధర్నాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి నేతలు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగబోతున్నాయి. పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు ఎంపీలను సభలో కావచ్చు, అదేవిధంగా మొత్తం 146 ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలకైతే ఇండియా కూటమి పిలుపునిచ్చింది. గత చరిత్రలో చూసినప్పటికీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎంపీలను సస్పెండ్ చేయలేదు. తాము హోంమంత్రిని సమాధానం చెప్పాలని చెప్పేసి అడిగినందుకే తమ ఎంపీలందరూ కూడా సస్పెండ్ చేశారని చెప్పి విపక్ష నాయకులు వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా తమను సస్పెండ్ చేసి కొన్ని బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ ఇండియా కూటమి నేతల మధ్య తీవ్ర ఆరోపణలు ప్రత్యారోపణలకు దారి చేస్తుందని చెప్పాలి. ఇటు ఢిల్లీలో కూడా పార్లమెంట్ గవర్నర్ కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా ఇండియా కూటమి నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అసలు కూడా సునీల్, భద్రతా లోపాలకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అమిత్ షా కానీ ఇటు ప్రధానికి కానీ పార్లమెంట్ లో అయితే నోరు విప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ ధర్నాతో ఏం చెప్పబోతున్నారు రేవంత్ రెడ్డి? ముఖ్యంగా పార్లమెంట్ భద్రతపై ఆందోళన అయితే ఇటు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే టైంలో జరగంతటి లోపలికి వచ్చేసి పార్లమెంట్ హాల్లో హల్చల్ చేయడం, దీనికి సంబంధించి తాము హోంమంత్రిని సమాధానం చెప్తారని చెప్పి డిమాండ్ చేసి సస్పెండ్ చేశారని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకా పార్లమెంట్ దాడిగానే ఇటు కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా పార్లమెంట్ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. దీనికి ప్రశ్నిస్తే తమ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.
హైదరాబాద్ లో ధర్నా చేస్తూ మరి దాదాపు 11 సమయంలో సీఎం ఈ ధర్నా రేవంత్ రెడ్డి ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సీఎంతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.